సినిమాలో హీరోలు ఫైట్స్ చేస్తారు, ఫ్లోర్ మూమెంట్స్ చేస్తారు, స్టంట్స్ చేస్తారు. ఇవన్నీ మన కంటికి కనపడే కష్టాలు. మనకి కనపడని కష్టాలు కూడా ఉంటాయంట. ఆ కష్టాలు ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ along with బుల్లెట్ భాస్కర్. So let's welcome them. ఎందుకో జీవ కొట్టినట్టు ఉంది. ఎక్కడమ్మ ఎక్కడమ్మ ఎక్కడెక్కడ అప్పుడే గుండె నెక్కినట్టు ఉంది. కొత్త నింపు కొట్టు చూసి మేళమాడగా ఏ మంత్రమేస్తావు, ఏ మాయ చేస్తావయ్యో. తినబోతూ రుచులేలా తినిపిస్తా చూసుకోవమ్మో. రాజాబాబు, ఇప్పుడు ప్రేమించుకొని 10 సంవత్సరాలైంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? కనీసం నిన్ను ప్రేమించానన్న విషయం నేను మా ఇంట్లో కూడా ఏయ్! చెప్పుకోలేదు. పిచ్చి పిచ్చి మాట్లాడకు. పెళ్లి ప్రేమిస్తున్నా నేను నీ పక్కన ఉంటే నీ క్రేజ్ పెరుగుతుంది, నువ్వు నా పక్కన ఉంటే నా ఏజ్ పెరుగుతుంది. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటా, దానికి ఒక టైం ఉంటుంది. ఓకే, అలాగే ఇంకో విషయం చెప్తున్నా, పెళ్లి గురించి ఈ లవ్ గురించి మాట్లాడితే నా క్రేజ్ తగ్గిపోతుంది. అది ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు కూడా ఆర్టిస్ట్, నీ మధ్య ట్రై చేస్తున్నావు. నువ్వు ఏ సినిమా ఒప్పుకున్నా నాకు ప్రతి విషయం నాకు చెప్పాలి. మూసుకొని కొంచెం వెళ్ళిపో. సరే రాజాబాబు. వెళ్ళిపో. రేయ్ సార్, ఎంతసేపు అయిందిరా నేను వచ్చి? డైరెక్టర్ అది వస్తున్నారు సార్, ఆంధ్ర వేలో ఉన్నారు. పిలువు. నమస్కారం సార్. ఎప్పుడు రావాలి? 9 గంటలు రావాలి సార్. నేను ముందు వచ్చాను. మీ వాచ్ స్పీడ్ సార్. టైం 9 అయింది. వేసావు కదా. మనం 300 కోట్లతో 3 సినిమాలు తీస్తున్నాం. ఈ 3 సినిమాల్లో మీరే హీరో, కాకపోతే మీతో పాటు ఇంకో హీరో కూడా ఉన్నాడు సార్. పిలిచేద్దాం. పిలువు. ఎక్కడ కన్నడ హీరో? పిలిపియా. ఏయ్, కాఫీ తీసుకురాపో. కరెక్ట్ పర్సన్ అడిగాడు. ఎవడు? మన హీరో సార్. ఆ 7 గంట అస్టంటే బాగుంటాడు. ఎవడు? కన్నడ హీరో సార్. దింటున్నాడు భూమికి. ఆడి హీరోయిన్ తొక్కలోది. కూర్చోండి సార్. ఆన్న పక్కన కూర్చోవడం ఏంటి? అంటే ఆడు నేను ఒక్కటేనా? ఏయ్! ఎక్కువ మాట్లాడదు. రేంజ్ ఏంది? నా రేంజ్ ఏంది ఇక్కడ? ప్లీజ్ సార్, ఊరుకోండి సార్. ఆడంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. You naughty. అది ఎప్పుడో పోయింది. పోలేదు, పోగొట్టుకున్నారు. మంచి చెల్లెలు సెంటిమెంట్ సీన్ సార్. ఓ సూపర్. అమ్మాయి ఎవరు ఇంతకి? సరి అమ్మాయి. ఏంటి అది వచ్చేటప్పుడు చూసుకోవడం రాదు. హెయిర్ ఎలా పెట్టుకోవాలి ఇక్కడ తెలియదు. చూడు సుధాకర్ ఏదో జరుగుతుంది. దగ్గరికి కదా సార్. ఏమైంది సార్? వాడు మొన్న రీఛార్జ్ చేయలే నా ఫోన్ కి. అప్పుడు చెప్తే ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు సార్? ఇప్పుడు కాలిందిరా. ఇప్పుడు కాలింది. సార్, ఈ అమ్మాయి మీ చెల్లి ఎంత ఆప్యాయంగా ప్రేమించే చెల్లి అంటే చెల్లి నాకు ఊకే. కాలుతుంది ఇక్కడ. యాక్షన్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలకై ఉన్నావంటే కథ. చెల్లెమ్మ అనేది కెమెరాలో చెప్పాలి సార్. చెల్లెమ్మ ఇక్కడ క్లోజ్ పెట్టండి సార్. ఇక్కడ పెట్టండి సార్. మీరు ఇక్కడ చెప్పకుండా అటు వెళ్ళిపోయారు. కెమెరా ఫేవర్ చేయరు. ఏం ఆర్టిస్ట్? ఫేవర్ చేయండి కెమెరాకి. సారీ అండి. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపో. Next scene లోకి వెళ్ళిపో. చిన్నప్పటి నుంచి మీరు ఈ చెల్లిని అంత అపురూపంగా పెంచితే ఏం చేసింది తెలుసా సార్? ఏం చేసింది? వయసు వచ్చాక తప్పుడు అడుగులు వేసింది సార్. ఆ, బాబు హీరో గారు రండి. ఈయంతో లవ్ లో పడుతుంది. భూమి జానలేయుడు. ఇంటికున్న కిటికీ బొక్కలు రెండింటిని ఇలా ఓపెన్ చేయగానే ఒక దృశ్యం అంటే కమలాసన్ గారి దృశ్యం కాదు సార్. వెంకటేష్ గారిదా? సార్ కొంచెం రొమాంటిక్ సాంగ్. చూడు అదిరిపోద్ది. మ్యూజిక్. What happened? సాంగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి. సార్ హీరో గారు ఒకసారి రండి సార్. రెడీ, 1 టైం మ్యూజిక్. భాస్కర్ డాన్స్ మాస్టర్ వెళ్ళొచ్చు. కార్ తీరా. సార్ ఏమైంది సార్? హర్ట్ అయ్యాడు. రెడీ సార్, చేసేద్దాం. ఇప్పుడు నేను ఇంకా బాగా చేస్తాను. రెడీ, మ్యూజిక్. కన్నుల మీనులా
అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఈ చెల్లికి పెళ్లి చేయాలి సార్. ఈ చెల్లి ఏ చెల్లి? నువ్వు చెల్లి చెల్లి మళ్ళీ రిపీట్ చేయగదా, చెల్లి చెల్లి మళ్ళీ రిపీట్ చేయగదా, ఒకసారి చెప్పావు కదా. ఎంతో అనుబంధంతో పెంచినటువంటి ఈ చెల్లి ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అపురూపంగా పెంచుకుని ఈ చెల్లికి పెళ్లి చేయాలి సార్. రండి మా కూర్చోండి. వాడి చిన్నారి చెల్లి బంగారు చెల్లి, ముద్దుల చెల్లి, వాడి చేతులతో పెంచిన చెల్లి. మీ చేతులతో ఎంతో అపురూపంగా చిన్నప్పటి నుంచి ముద్ద కలిపి పెట్టినటువంటి చెల్లికి పెళ్లి సార్. రేపు చేసుకుందాం షూటింగ్. సార్ రెడీ సార్. చెల్లికి పెళ్లి ఆనందం ఇది. చెల్లి ముఖం చూడండి ఒకసారి. ఆ మ్యూజిక్. అనురాగమే మంత్రంగా, అనుబంధమే సూత్రంగా, మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. ఓ మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం, అనురాగమే మంత్రం. నిజంగా సార్ మీకు తోడ పుట్టిన చెల్లున్నా కూడా ఎంత బాగా చేసి ఉండరు. సార్ ప్యాకప్ సార్. సినిమా వెరీ గుడ్. అదేంటి అయిపోయింది సార్ సినిమా. అవునా? మన రేపు రెండో సినిమా కలుద్దాం సార్. పాప బాగా చేస్తావు, వెళ్ళిపోండి. రెండవ సినిమా చెల్లికి పెళ్లి పార్ట్ 2. ఇదేంటంటే సార్ స్నేహాన్ని ప్రతిబింబించే సినిమా. ఓ సూపర్. సార్ కన్నడ హీరో గారు రావాలి వచ్చేసి సార్. ఈసారి మామూలు సినిమా కాదు. ఈయన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్ళిద్దరు లవర్స్ వెళ్ళిపోతుంటే మీరు కాపాడాలి. ఓకేనా సార్? ఈ లవర్ అమ్మాయి ఎవరు? లవర్ని తీసుకురండి అయ్యా. సార్ చూడండి సార్, లవర్ వచ్చింది. రెడీ. సార్ గుర్తుందా మన ఫస్ట్ సినిమాలో ఎవరు? బంగారు చెల్లి. చెల్లె నువ్వు అనగా నీ వారికి అంటున్నాడు కదా. దగ్గరుండి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆడి చేతిలో పెట్టాలి మీరు. ఇదైతే నేను సచ్చనే చేయను. సార్ సీన్ డిమాండ్ చేస్తుంది. స్నేహం కోసం సినిమా ఇది. అవునా? పట్టుకోండి అయితే నేను ఇటు పట్టుకుంటా. నీ పట్టుకోవాలా వద్దా? పట్టుకోండి సార్, ఏం పర్లేదు. ఇప్పుడు ఫ్రెండ్ సిస్టర్ అంటే ఎలా చూస్తారు సార్ మీరు? చెల్లిలా చూడాలి. మొత్తం అందరితో అనిపిస్తున్నావు చెల్లెలని. వీళ్ళిద్దరు లేచిపోతున్నారు, మీరు దగ్గర నుండి తీసుకెళ్తున్నారు. ఓకే రెడీ. రెడీ మ్యూజిక్. చేతిలో చేపట్టండి, దగ్గరుండి కలపండి ఇద్దరిని. మీరు బాగుండాలి సార్, మీరు బాగుండాలి. చెప్పండి అన్నయ్య మీరు బాగుండాలని. అన్నయ్య మీరు బాగుండాలి. రేపు మూడో సినిమాలో కలుద్దాం. అప్పుడే అయిపోయింది సినిమా. అయిపోయిందా? సార్ నిజంగా నటన పుట్టాక మీరు పుట్టారు, మీరు పుట్టాక నటన వచ్చిందా? నటన చచ్చాక పుట్టాడు. మూడవ సినిమా నా లవర్ పిలిపించండి. లవర్ లేదు సార్, సారీ. సార్ హట్ అయ్యారు. చెల్లి అనే పదం అస్సలు నేను వాడను సార్. ఇంకోసారి వాడితే మీరు చెప్పు తీసుకొట్టండి. ఈ సినిమాలో తల్లి బాబా తల్లి క్యారెక్టర్ పెద్దవాడిని తీసుకురండి అమ్మా. పెద్దవాడిని తల్లి వచ్చింది చూడండి ఒకసారి. నేను ఈ సినిమా చేయను. ఏమైంది సార్? నాకు నచ్చలేదు. ఈ క్యారెక్టర్ తీసేయండి. రే నీ పక్కనుంటే నా రేంజ్ పెరుగుద్దా? రేంజ్ పెరగటం కదరా, నీ పక్కనుంటే వల్ల నా ఏజ్ పెరిగింది. ఫు, నువ్వు నీ సినిమా. సూపర్ సార్. సినిమా కంప్లీట్. థియేటర్ లో రిలీజ్ తర్వాత కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ. అయిపోయిందా? అయిపోయింది సార్. అప్పుడే ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. పాపం గర్ల్ ఫ్రెండ్ కి చెల్లి అనాల్సి వచ్చింది, దాదా చెల్లిని తల్లి అనాల్సి వచ్చింది. రోజా గారు సుధాకర్ పరిస్థితి చూసి చాలా జాలేసింది నాకు. డైరెక్టర్ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఇలా చూడు అక్కడ చూడు చెల్లి అని వెళ్ళు బంగారు తల్లి అని. నా ముందు వాళ్ళిద్దరు డాన్స్ చేయడం. ఆయన డాన్స్ నేర్పించడం భాస్కర్ బాగుంది. నాగబాబు సార్ బాగుంది సుధాకర్. నీ లవర్ని రియల్ గా ఫీల్ అయ్యాడు. నీ లవర్ని చెల్లి అని పరిచయం చేసి చెల్లి అని చెప్పమని నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడటం చాలా బాగుంది. ఎంటర్టైన్ గుడ్.
రంగ